అమ్మ భారతమ్మ అర్జెంట్ గా జగన్ గారికి దిష్టి తీసేయాలమ్మా. రోజు రోజుకి అన్న మీద పొలోమని ఏడుపులు ఎక్కువైపోతా ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ నాయకులు, ఈ పచ్చ మీడియా వాళ్ళు రోజుకి ఆయన మీద పడి గోలాడుతూనే ఉన్నారు. మీరు ఏదో ఒకటి చేసి ఏదో విధంగా జగనన్నకి దిష్టి తీసేయండి అర్జెంట్ గా. అరే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి వస్తున్నారా అన్నా ఏడిపే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారన్నా ఏడిపే, ఆయన బూట్లు వేసుకుంటున్నారన్నా ఏడిపే, ఆయన చెన్నై పెళ్లిళ్ళు హాజరయ్యారన్నా ఏడిపే, ఆయన సినిమా హీరోలు పెద్ద రాజకీయ నాయకులు కలిసేరన్నా ఏడిపే. ఇంత చేసేయాలని చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ నాయకులు పొలోమని తెగ ఇదైపోతా ఉన్నారండి. ఈ లడ్డూ మీద పెట్టినటువంటి శ్రద్ధ, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రజల మీద గాని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గాని, ఈ రాష్ట్రకి ఈ ఎన్నికల ముందప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొస్తానన్న సంపద సృష్టి మీద ఎందుకు పెట్టట్లేదని అడుగుతా ఉన్నామండి. శ్రీశైలంలో శివస్వామి భక్తుల మీద పోలీసు వాళ్ళు లాఠీలతో విరుచుకు పడతా ఉంటే, ఈ లడ్డూలో కల్తీ జరగకపోయినా కల్తీ జరిగిపోయిందని పొలోమని కూటమి పార్టీ నాయకులు పొలోమలు నోరేసుకుని వచ్చేస్తా ఉన్నారు కదా. మరి శివస్వామి భక్తుల మీద పోలీసులు లాఠీ చేస్తా ఉంటే ఎందుకని దీనికోసం కూటమి పార్టీ నాయకులు మాట్లాడలేదని అడుగుతా ఉన్నామండి. దీని గురించి కూటమి పార్టీ నాయకులు పచ్చ మీడియా వాళ్ళు ఎందుకు చూపించట్లేదని అడుగుతా ఉన్నామండి. తప్పు చేస్తా ఉన్నాము, ఆ తప్పుని చూపించేస్తే మన కూటమి పార్టీ పతనం అయిపోద్దని చెప్పి చూపించలేదా ఏంటండి? మన పొద్దున్నైతే సాయంత్రం వరకు జగన్ గారి మీద, జగన్ గారు ఆ బూట్లు వేసుకున్నారు, జగన్ గారు ఈ బూట్లు వేసుకున్నారు, జగన్ గారు ఆ సొక్క వేసుకున్నారు, జగన్ గారు ఆయమ్మడం వెళ్ళారు, జగన్ గారు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారని పొలోమని ఇదైపోతా ఉంటారు కదా. రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల మీద ఎందుకని ఈ కూటమి పార్టీ శ్రద్ధ తీసుకోవట్లేదని అడుగుతా ఉన్నామండి. ఈ కల్తీ జరిగిపోయిందని కల్తీ జరగకపోయినా ఒక అబద్దాన్ని కాపాడుకుంటున్న ఈ కూటమి పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్న గుళ్ళు మీద, భక్తుల మీద ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదని అడుగుతా ఉన్నామండి. భక్తులకి ఎందుకు ఈ భద్రత కల్పించట్లేదు ఈ కూటమి పార్టీ అని అడుగుతా ఉన్నామండి.